మీ గారు ఇంత పొద్దు పొద్దునే ఎక్కడికి వెళ్ళారో ఏంటో. అబ్బా వదలండి, ఆయన ఇంత పొద్దు పొద్దునే ఎక్కడికి వెళ్ళారండి? చిన్న కేసు పని మీద బయటకు వెళ్ళేస్తున్నాను జానకి. మీకెప్పుడు ఆ కేసుల గురించే కానీ ఇంట్లో ఒక పిల్లం ఉంది, ఇద్దరు పిల్లలున్న సంగతి అసలు మీకు గుర్తుందా? జానకి, ఈ ప్రపంచంలో పోలీసు అనేవాడు పగలు రాత్రి కష్టపడ్డాడు కాబట్టి ఈ ప్రజలంతా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. ఎప్పుడు చూసినా ఆ కేసుల గురించే కాదండి, కాస్త అప్పుడప్పుడు మా గురించి కూడా ఆలోచించండి. జానకి, జానకి, నువ్వు ఈ బొంగ ముద్దులో ఎంత ముద్ద? అబ్బా ఇంకా ఆపండి, రాత్రి చేసిన అల్లరి ఇంకా సరిపోలేదా? మళ్ళీ పొద్దు పొద్దునే మొదలు పెట్టేశారు. జానకి, నువ్వు ఈ బొంగ ముద్దులో ఎంత ముద్దు వస్తున్నావో తెలుసా? ఆహా, ఎంత అందంగా ఉన్నానేంటి? ఏమిటో అమ్మాయి గారిని ఎప్పుడు చూసినా నా కంటికి కొత్తగానే కనిపిస్తారు. అబ్బా ఇంక వదలండి బాబు, ఇంట్లో పనంతా అలాగే ఉంది. వదులుతాను కానీ నా మామూలు నాకు ఇస్తే వదిలేస్తాను. ఆహా, రోజు నన్ను అడిగి తీసుకున్నట్లు ఈ రోజు ఏంటి శ్రీవారు కొత్తగా అడుగుతున్నారే? రోజు నేను అడిగి తీసుకుంటున్నాను కానీ ఈ రోజు ఏదో నాకు కొత్తగా ఇస్తావని ఆశగా చూస్తున్నాను. మేము ఆడవాళ్ళం బాబు, మేము డైరెక్ట్గా అడగలేము, అలానే మీకు అడ్డు కూడా చెప్పలేము. జానకి, నువ్వు ఇలా మన్మథ బాణాలు సంధిస్తుంటే నేను ఉద్యోగం మానేసి మన్మథ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాల్సి వస్తుంది. ఎట్టెట్ట శ్రీవారు, ఉద్యోగం మానేసి అడిగింట పని మొదలు పెట్టి భూవెట్టొస్తుందంట. జానకి, ముద్దు పెట్టాల్సిన చేతి మీద కాదు. ఛీ పోండి బాబు, మీరు రాను రాను మరి చిన్నపిల్లలా తయారవుతున్నారు. కావాల్సింది తీసుకోకుండా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు.